హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ANR9 ఛానల్. ఈరోజు మన వీడియోలో పక్కా తెలంగాణ స్టైల్ ఫిష్ కర్రీ రెసిపీని మేము ఎట్లా చేసుకుంటామో చూపించబోతున్నాం. మా నిర్మల్లో అయితే మేము ఇట్లనే చేసుకుంటాం. మా ఇంటి స్టైల్ చేపల పులుసు ప్రాసెస్ ఎట్లుంటుందో చూద్దాం రండి. మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న ఫిష్ మార్కెట్కి వెళ్ళినాం. తర్వాత ఒక మంచి ఫ్రెష్ చేపను తీసుకొని అక్కడనే ఆ చేపను కూడా ముక్కల్లాగా కొట్టించేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత ఆ చేప ముక్కల్ని మంచిగా దొడ్డు పేసి ఫుల్గా వాష్ చేసేసుకోవాలి. తర్వాత ఈ చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే చింతపండు, 2 ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, మెంతులు, జీలకర్ర. ఫస్ట్ చింతపండుని మంచిగా కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు ఇంకా మెంతులు 2 కూడా కలిపి రోట్లో వేసేసుకొని మంచిగా దంచేసుకున్న. ఒకవేళ ఇట్లా కాకుండా ఓన్లీ ఎల్లిపాయలు మాత్రమే దంచుకొని మెంతుల్ని తాలింపులో కూడా వేసుకోవచ్చు. తర్వాత 2 ఉల్లిగడ్డల్ని కట్ చేసుకొని కర్రీకి సరిపడేంత సాల్ట్ దాంట్లోనే వేసుకొని మిక్సీ పట్టేసుకున్నా. నాకైతే 1.5 టీ స్పూన్ల సాల్ట్ అయితే పట్టింది. మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చేప ముక్కల్లో కొంచెం పసుపు వేసుకుని 1 టీ స్పూన్ ధనియాల పొడి, 6 టీ స్పూన్ల కారం వేసుకున్నా, అంటే కరెక్ట్గా 1 గరిటెడ్ అనమాట. ఇంకా కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకో టీ స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం ముందే నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకొని ఈ ముక్కలలో వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు, కారం, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ కూడా మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని మనకు కర్రీకి సరిపడేంత ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా వేగిన తర్వాత మనం ముందే దంచి పెట్టుకున్న ఎల్లిపాయ మెంతుల పేస్ట్ని వేసుకోవాలి. అది మాడకుండా మంచిగా కలిపేసుకోవాలి. ఎల్లిపాయ కూడా వేగిన తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్లో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఉల్లిపాయ పేస్ట్ మంచిగా బ్రౌన్ కలర్ అయింది కదా, దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం పసుపు ముక్కలలో వేసినాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకోవాలి, అంతే సరిపోతుంది. పసుపు వేసుకొని కలిపిన తర్వాత మనం ముందే నానబెట్టుకున్న ఈ చేప ముక్కల్ని కూడా దీంట్లో వేసుకొని మెల్లిగా కలపాలి. చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొంచెం ఆయిల్ పైన తేలినట్టు కనిపిస్తుంది కదా, అప్పుడు పీసెస్ని మెల్లిమెల్లిగా ఇట్లా కలుపుకోవాలి. ఎక్కువ కలిపితే పీసెస్ అన్నీ నుజ్జు అయిపోతాయి. పులుసు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మన కర్రీకి సరిపడా వాటర్ని వేసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత ఈ ముక్కలన్నీ మెల్లిగా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని 8 నుంచి 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసిరు కదా పులుసు ఎంత మంచిగా మరుగుతుందో. ఇట్లా మరుగుతున్నప్పుడే కొంచెం కర్రీని టేస్ట్ చేసి సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా పడితే వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఇట్లా 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒక 1 మినిట్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ తెలంగాణ స్టైల్ చేపల పులుసు రెడీ. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.